అక్క అక్క ఎందుకంటే అరస్తున్నావా? కూర్చోరా తమ్ముడు, కూడు కొంచెంసేపట్లో వండేస్తానా. మే ఆమె సాలిగా నీకు నీ మొగుడికి అంత కేవలం అయిపోయినా మేవా? ఒరే ఎందుకు అటు మాట్లాడతావా? నేనేందో తమాషా కన్నాను లేరా. మీ బావ ఏమన్నాడు ఇప్పుడు? ఆయన ఎవరిని ఏమన్నాడే? మీ మొగుడు ఏమన్నాడులే, మమ్మల్ని ఆడిపోసుకునే దానికే కదా ఉండేదే. ఆ విధంగా అరవబాకండమ్మా. ఆయన ఏమన్నాడు? రండి ఇటు కూర్చోండి మాట్లాడదాము. మీ ఇంటికాడ మేము కూర్చేదా? నేను లేని టైంలో నీ మొగుడు మా ఇంటికి వచ్చి మీ బండి వాడుకున్నాను అనేసి నన్ను తిట్టిపోస్తాడా? ఒరే దానికి అరస్తున్నావా? ఒక్క రోజులో బండి తెచ్చిస్తానని చెప్పి నెల రోజులు వాడుకున్నావు కదరా. మాకు అవసరాలు ఉండవా? మా అవసరానికి ఫోన్ చేసి బండి అడిగితే కూడా నువ్వు తప్పించుకొని తిరుగుతా ఉన్నావు కదరా. ఓ అబ్బా బోర్డులో బండి మీకే ఉండదులే. మా బావ అన్నావు కదయ్యా, మెక్క కూడా చూడు ఎట్ట మాట్లాడుతుందో. నేనేం మాట్లాడినానమ్మా? మా బండి ఎత్తుకొని పోయినారని అడిగినా తప్ప. అది కూడా పంచర్ చేసి మూల పెట్టేస్తుంటే ఎత్తుకోవచ్చున్నాడు నా మొగుడు. బండి తోలుకునేది తెలుసు కానీ 100 రూపాయలు పెట్టి పంచర్ వేసేది తెలీదా? మూల పెట్టి పడేస్తున్నారు కదమ్మా. చూడయ్యా, మీ అక్క మనల్ని ఎంత గతిలేనాడుగా మాట్లాడుతుందో, అందుకే వీళ్ళతో దూరంగా ఉండని చెప్పినా నీకు. అవును మే నాగేశ్వరి, నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు బండి కోసమే అంత గొడవ చేశారు. రేపు ఇంకేదైనా పెద్ద వస్తువు తీసుకొని పోతే ఇంకెన్ని మాట్లాడతారో. ఒరే నాయనా మీకు దన్ను, నేనేం మాట్లాడలేదురా. ఎందుకు మూడు పిల్లలు రచ్చకు పరిగెత్తున్నారా? అప్పుడు వచ్చేసి చూడు మే. యో దానికేందయ్యా భయపడేదా? దాని అంత కూడా చూద్దాం ఉండు. నా తల్లికి కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది ఎవరు?